నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. ఈనాటి వార్త. తెలుగు వాళ్ళు దశాబ్దాల క్రితమే అమెరికాకు వచ్చారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. డాలస్ నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అమెరికాలో తెలుగు వాళ్ళు సత్తా చాటారు. మాకు అండగా నిలిచిన ప్రవాసాంధ్రులను గుండెల్లో పెట్టుకుంటాం. కష్టకాలంలో మీరంతా మా కుటుంబానికి అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం లక్ష్యం. వాళ్ళది వైనాట్ 175 అన్నారు. ప్రజలు మాత్రం వైనాట్ 11 అన్నారు. గారిని అక్రమంగా 53 రోజులు బంధించినప్పుడు అమెరికాలో పెద్ద ఎత్తున మీరు బయటకు వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. అంతెందుకు డాలస్ లో ఏకంగా 3 ప్రోగ్రాంలు మీరు నిర్వహించారు. మీకు కేవలం ఒక ప్రోగ్రాం అయి ఉండొచ్చు, కానీ మా కుటుంబానికి మీరు కొండంత బలం ఇచ్చారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఆ స్టేడియంలో సుమారుగా 45,000 మంది వచ్చి గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ నిర్వహించారే, అది మాకు కొండంత ధైర్యం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ వేదిక మీద నుంచున్నానంటే మీరు నాకు అండగా నిలబడారు కనుకనే నేను ఇక్కడ నుంచోకెళ్ళినాను. ఈ మీటింగ్ చూసిన తర్వాత టీమ్ 11 కి నిద్ర పట్టదు. చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు పెద్ద ఎత్తున బైక్ వచ్చి కూడా మీరు మాకు అండగా నిలబడ్డారు. సొంత రాష్ట్రం పైన ప్రేమ ఉంది కనుకనే మీరు ఆ రోజు ఎన్నికలు ఉన్నాయంటే కొంతమంది 6 నెలలు సంవత్సరం ముందలొచ్చి ₹1 కానీ ఒక్క 10 ఆశించకుండా మాకు మీ అండగా నిలబడ్డారు. అందుకే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. 175కి 164 సీట్లు మనం కైవసం చేసుకున్నాం. రికార్డులు బద్దలు కొట్టాం. రాబోయే రోజుల్లో రికార్డులు కూడా తిరిగి రాబోతున్నాం. దేశంలో అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ఆంధ్ర రాష్ట్రంలో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న నాయకత్వంతో ఈరోజు మనందరం ముందరికెళ్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ కి బ్రాండ్ అంబాసిడర్ అయింది. మీ అందరు తెలుసు, 2019 నుంచి 24 వరకు మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే దానికి సిగ్గుపడే వాళ్ళం. నేను ఒకరోజు ఢిల్లీకి వెళ్తుంటే పక్కన కూర్చున్న అడిగాడు, మీరు ఏ రాష్ట్రం నుంచి వచ్చారంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చానన్నా. ఓహో, సైకో పాలన రాష్ట్రం నుంచి వచ్చారని అడిగే పరిస్థితి. అలాంటి దగ్గర నుంచి ఈరోజు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ స్పీడ్ గా ముందరికెళ్తుంది. మన నినాదం ఒకటే, ఒక రాష్ట్రం ఒక రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. అందుకే అనంతపూర్ని ఒక ఆటోమేటిక్ హబ్ గా తయారు చేశాం. కర్నూలులో పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ ప్రోత్సహిస్తున్నాం. అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొస్తున్నాం. చిత్తూరు, కడప జిల్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. నెల్లూరు జిల్లాకు వచ్చి గల ఆల్రెడీ డైవర్సిఫైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. అక్కడ కూడా ఈ నిన్నగాక మొన్న సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రకాశం జిల్లాని కంప్రెస్ బయోగ్యాస్ హబ్ గా మనం తయారు చేస్తున్నాం. ఇంకా కృష్ణా, గుంటూరు వచ్చి గల రాజధాని వాళ్ళ సొంతమైంది. క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా తీసుకొస్తున్నాం. దాని తగిన అనేక పరిశ్రమలు కూడా అక్కడ పెట్టుబడులు. దేవుడి సొమ్ముని దొంగిలించడాన్ని జగన్ సమర్థించడం దొంగను వెనకేసుకురావడమేనని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కు సంబంధం లేదని చెప్పడాన్ని తప్పుపట్టారు. ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఆలీబాబా 40 దొంగల్లాంటి జగన్ అండ్ కో మాత్రం సంతోషంగా ఉండరని ఎద్దేవా చేశారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటే మరి అందరూ ఆనందంగా ఉంటారు, కానీ ఆలీబాబా 40 దొంగల మటుకి హ్యాపీగా ఉంటారు. మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. రికార్డు స్థాయిలో 3 గంటల సేపు ప్రెస్ మీట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తనకు కావాల్సినటువంటి 4 ఛానల్స్ పెట్టుకుని కనీసం ప్రశ్నలు వేసే పరిస్థితి కూడా లేకుండా అక్కడ చేసినటువంటి విధానం, ఎలాంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి వ్యక్తి అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడతాడు. పరకామణిలో చిన్న తప్పేగా అంటాడు. అంటే దేవుడి సొమ్ము కొట్టేస్తే అది చిన్న తప్పు. జోగి రమేష్ గారు మొత్తం ఇవాళ వాస్తవ విషయాలు లిక్కర్ స్కామ్ లో సిట్ చేసిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. ఏ సమయానికి ఎవరిని ఎక్కడ కలుసుకున్నారు, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, డీటెయిల్డ్ గా ఇంత సమాచారం ఉన్నప్పుడు దాన్ని కూడా తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేయటం అంటే దొంగలందరినీ కూడా వెనకేసుకొస్తా ఉన్నాడు ఆయన. విభజన హామీల అమలుపై రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్లో పోరాడాలని పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి హామీలన్నీ అమలయ్యేలా చూడాలని కోరారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో ఆయన చిత్రపటానికి షర్మిల నివాళులర్పించారు. రాష్ట్రం నుంచి 25 మంది లోక్సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్న కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. 2014లో ఒక చెక్కు మీద డేట్ రాశారు. విభజన చట్టం అని రాసి 5 లక్షల కోట్ల రూపాయలుగా దాని విలువ ఉంటే ఆ చెక్కు
మనకిస్తే ఆంధ్ర రాష్ట్రానికి అది మనం పట్టుకొని కూర్చున్నాం. ఇంతవరకు ఎన్కాష్ అవ్వలేదు. కనీసం 10% అయినా విభజన హామీలలో మనకు అమలు అయిందా అంటే ఇంతవరకు 10% కూడా అవ్వలేదు. మరి మన ఎంపీలు ఎందుకు సమావేశాలు జరుగుతున్నాయి? 25 లోక్సభ ఎంపీలు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, ఈ చట్టం కోసం, విభజన చట్టం కోసం నోరు విప్పండి. డిజిటల్ అరెస్టుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ సూచించారు. ఆసరా 7వ జాతీయ సమ్మిట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జస్టిస్ జ్యోతిర్మయ్ సైబర్ నేరాలు విపరీతంగా పెరిగి సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. అసలు డిజిటల్ అరెస్టులు అనే వ్యవస్థే లేదని, ఇలాంటి వల్ల ప్రజలు చిక్కుకుపోకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వినియోగదారులు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఉద్దేశంతోనే అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఆసరాను ఏర్పాటు చేశామని అడ్వకేట్ ఆసరా ప్రతినిధి హబీబ్ సుల్తాన్ తెలిపారు. కన్స్యూమర్ కోర్టులో కేసెస్ ఫైల్ చేయాలంటే అడ్వకేట్ కానక్కర్లేదండి. చాలా మందికి ఆ విషయం తెలియదు. అందుకని అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నేమ్ పెట్టి దీంట్లో నాన్ అడ్వకేట్స్ మనం భాగస్వామ్యం చేసామండి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలుసుకోండి. మనంతా వినియోగదారులు అండి. వినియోగదారుల హక్కులు తెలియక చాలా కార్పొరేట్ కంపెనీస్ మోసాలు చేస్తున్నాయి. ఈ హక్కులు తెలుసుకోవడం ప్రధాన ఉద్దేశం. ఈ సంవత్సరం నుంచి ఒక 500 మందిని ఆంధ్ర, 500 మంది తెలంగాణలో ఒక అడ్వకేట్స్ ని అప్రెంటిస్ గా దీంట్లో అసోసియేట్ చేసుకుని అడ్వకేట్స్ కూడా ఒక అంటే నేను చూసాను యంగ్ అడ్వకేట్స్ కి ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడడం, ఎక్కడ చేయాలో తెలియట్లేదు. సో ఆసరా ఇప్పుడు ఏం చేసుకుంటే కేసెస్ పెరుగుతుంటే కేసెస్ వాళ్ళు చేయడానికి వాళ్ళకి అప్రెంటిస్ గా పెట్టి వాళ్ళకి స్టైఫండ్ కూడా ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో 500 మంది అడ్వకేట్స్ రిక్రూట్ చేసుకోవడానికి ఈ సంవత్సరం నుంచి మన నేషనల్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఉద్దేశం అండి 500 మంది అడ్వకేట్స్ స్టైఫండ్స్ ఇచ్చి మనం దీంట్లో తీసుకుంటున్నామండి. శరన్నవరాత్ర ఉత్సవాల స్ఫూర్తితో భవానీ దీక్షల విరమణను విజయవంతం చేస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణలో ఎదురైన సవాళ్లు, వాటిని ఎదుర్కొంటున్న తీరు, సూచనల సమాహారంతో విజయ వీచిక పేరిట రూపొందించిన డాక్యుమెంట్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఇలకియా దుర్గగుడి ఈవో సీనా నాయక్ పాల్గొన్నారు. భవిష్యత్తులో జరిగే ఉత్సవాలకు మార్గదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో పుస్తకాన్ని రూపొందించినట్లు కలెక్టర్ సిపి తెలిపారు. స్మాల్ గుడ్ వర్క్ వీ హావ్ డన్. అది ఒక బుక్ రూపంగా ఉంటే నెక్స్ట్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు, బికాజ్ మనకు దసరా అనేది ప్రతి సంవత్సరం వస్తుంది కాబట్టి దాన్ని మనకు ఒక రెఫరెన్స్ గా వాడుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న దానికి వచ్చిన భక్తులకి చాలా అంటే పెరిగిపోయింది అనమాట. అయినా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎట్లాగా ఇమ్మీడియట్ క్విక్ డిసిషన్స్, దట్టు కలెక్టివ్ డిసిషన్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్ అవన్నీ కొంచెం కోడిఫై చేసి పెట్టడం జరిగింది. సెక్టర్ వైజ్ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి, ఆ సెక్టర్ వైజ్ ఎట్లాగా ఏమేమి హ్యాండిల్ చేయడం కలిగాం, ఇవన్నీ కూడా దీంట్లో కోడిఫికేషన్ డాక్యుమెంటేషన్ చేయడం జరిగింది. భక్తుల ఫీడ్బ్యాక్ బట్టి ఎలాగా ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. దానివల్ల ఎంత సంతృప్తికరంగా భక్తులు దర్శనాలు చేసుకుని వెళ్ళారనే దాని మీద నేను ముఖ్యంగా చేశాము. ఇది బిగినింగ్ మాత్రమే, అందుకే ఇది ఫస్ట్ ఎడిషన్ రాసుకున్నాం ఇది. అండ్ ఎవ్రీ ఇయర్ వి కీప్ ఆన్ యాడింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఇట్. రాష్ట్రంలోనే అతి పెద్ద ఫెస్టివల్, అతి క్లిష్టమైన సెక్యూరిటీ ప్లాన్ అనేది దీనికి అవసరం. ముందు ఈ మధ్యన మీరు చూస్తున్నారు ప్రతి టెంపుల్లో భక్తుల రాక అనేది విపరీతంగా పెరుగుతోంది. సో ఒక చిన్న తప్పు జరిగినా కూడా దాని పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. కాబట్టి దాన్ని కూడా మనం నిశ్చితంగా పరిశీలించి ముందు హోంవర్క్ చాలా చేయాల్సి ఉంటుంది. సో దానికి ఇటువంటి పాత అంత మునుపు జరిగిన కొన్ని ఫెస్టివల్స్ సంబంధించి అక్కడ ఉన్న ఛాలెంజెస్, షార్ట్ ఫాల్స్ ని ఒక దగ్గర పొందుపరిస్తే బాగుంటున్న ఉద్దేశంతో ఇది తయారు చేశారు. అన్ని డిపార్ట్మెంట్స్ వారు సమస్యలు ఏంటి, సెక్టార్స్ ఏంటి, కోఆర్డినేషన్ ఎలా నచ్చింది అనేది చాలా విపులంగా ఇందులో పొందుపరచడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత కాలనీలను నిషేధిత జాబితా నుంచి తొలగించడంలో మంత్రి లోకేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. గత వైసీపీ హయాంలో మంగళగిరిలోని రమాకాంతరావు చేనేత కాలనీ స్థలాలను నిషేధిత జాబితాలో చేర్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిషేధిత జాబితా నుంచి చేనేత కాలనీలను తొలగిస్తామన్న నారా లోకేష్ నాడు ఇచ్చిన హామీ, ఇచ్చిన మాటను నెరవేర్చి చేనేత కాలనీలకు విముక్తి కల్పించారు. దీంతో చేనేత కాలనీలో నేతన్నలు లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపి ర్యాలీ నిర్వహించారు. 2019-24 మధ్య కాలంలో మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోళ్లు, అమ్మకాలు చేయడానికి వీలేదని నిషేధ జాబితాలో పెట్టడం జరిగింది. నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులకి గురవుతా ఉన్న సందర్భాలు మనం చూసాం. నారా లోకేష్ గారికి ఎన్నికలకు ముందు మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి కాలనీ వాసులు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళటం జరిగింది. ఎన్నికల తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిషేధ జాబితా నుండి విముక్తి కలిగిస్తారని ఆనాడు మాట ఇవ్వటం జరిగింది. ఆయన స్పందించి ఈ నిషేధ జాబితా నుండి వెంటనే తొలగించడం మరి జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి చేనేత వర్గాలైనటువంటి వ్యూవర్స్ కాలనీలో అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలుగా మరి ఈరోజు
మరి కాలనీలో ర్యాలీగా చేపట్టి ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఈ రోజున ఇక్కడ 100 మందికి కూడా గృహానికి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసే అవకాశాన్ని కలెక్టర్ ద్వారా కానీ ఏడీ ద్వారా కానీ పర్మిషన్స్ ఇప్పించడం అనేది ఇక్కడ 100 మంది గృహస్థులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందోత్సవాలు చేసుకోవడంలో భాగంగా మమ్మల్ని పిలిచి మా అందరినీ కూడా ఆహ్వానితులుగా చేసినందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం రాగానే ఎమ్మటే దామర్ల రమాకాంతరావు గారి చేనేత కాలనీ వాసుల కష్టాలు నేను తీరుస్తానని ఆయన చెప్పిన మాట నేను నిలబెట్టుకుంటూ ఈ రోజు 22A నుంచి దీన్ని రిలీజ్ చేయడం, ఈ 100 కుటుంబాలకి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కాదు, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో కూడా ఆయన ఇచ్చిన మాటలన్నిటిని కూడా కాపాడుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నందుకు మా కాలనీ వాసుల తరపున మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకమైన అభినందనలు. పంచాయతీరాజ్ మంత్రిగా పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు మరింత చేరువుగా చేసేలా ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతుల్ని మంత్రి స్వీకరించారు. ప్రజలు విన్నవించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా డీడీలను నియమించడం ద్వారా గ్రామ స్థాయిలో సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రక్షాళన భాగంగా డీడీలను నియమించడం ద్వారా గ్రామ స్థాయి సచివాలయంలో ప్రజలు అందుబాటులో ఉంటారని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పరిపుష్టం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, తీసుకుంటున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా కొత్త రూపునిస్తా ఉన్నాయి పంచాయతీలో. ఇప్పుడు కొత్తగా డీడీఓలు అనేటువంటి కార్యక్రమం కానీ, అది గ్రామ స్థాయిలోనే ఒక సచివాలయం ఏర్పడే విధంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజలకి చేరువుగా పరిపాలన తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకు వెళ్లేదానికి అవకాశం జరుగుతుంది. దీని ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా గ్రామసీమలే మన అభివృద్ధికి పట్టుకొమ్మలు కనుక గ్రామసీమల అభివృద్ధి కోసం మనం చేయాల్సిన ప్రయత్నం పంచాయతీరాజ్ శాఖ ద్వారా బ్రహ్మాండంగా చేసేటువంటి అవకాశం. గుంటూరు జిల్లాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని లాలాపేట, ఓల్డ్ గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సుమారు 150 మంది రౌడీ షీటర్లకు ఈస్ట్ డీఎస్పీ అజీజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిలో చట్టబద్ధ జీవన విధానాన్ని అలవరిచేందుకు, అవగాహన కల్పించేందుకు పోలీస్ పెరేడ్ గ్రౌండ్, వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, జిల్లా పోలీస్ కార్యాలయం, ఎస్బీఐ బ్యాంక్ సెంటర్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ మార్గంలో ప్రత్యేక మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్, సిఐలు శివప్రసాద్, వెంకట ప్రసాద్ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఎదురయ్యే చట్టపరమైన శిక్షలు, వ్యక్తిగత భవిష్యత్తుపై వచ్చే ప్రతికూల ప్రభావాలు, కుటుంబాలపై ఏర్పడే మానసిక, ఆర్థిక భారం గురించి వివరించారు. శాంతి భద్రతలను కాపాడడం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, సమాజ అభివృద్ధికి ప్రతి పౌరుడు చట్టబద్ధతను అనుసరించడం అవసరమని సూచించారు. ఇకపై నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై పీడీ చట్టం సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎస్ఐలు రమేష్, సుబ్బారావు కూడా పాల్గొన్నారు. భారతీయ తపాలా ఉద్యోగుల సంఘం, ఏపీ సర్కిల్ సూపర్వైజర్స్ అసోసియేషన్ మరియు పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ల సర్కిల్ వర్కింగ్ కమిటీ సంయుక్త సమావేశం గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్లో గల కాటన్ అసోసియేషన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సూపర్వైజర్ అసోసియేషన్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ కాళీముతు హాజరయ్యారు. సమావేశం అనంతరం ఆంధ్ర రాష్ట్ర సూపర్వైజర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా సిహెచ్ మురళీకృష్ణను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ జనరల్ సెక్రటరీ మరియు సర్కిల్ సెక్రటరీ సిహెచ్ వెంకయ్య, గుంటూరు జిల్లా అధ్యక్షులు నాగరాజు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో 6 డివిజన్లతో మొదలై మా ప్రస్థానం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి అన్ని డివిజన్లో ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అధికారులను నొప్పించకుండా మెప్పించి మా సమస్యలను పరిష్కరించుకుంటున్నామని అన్నారు. దేశం బాగుంటే పరిశ్రమలు బాగుంటాయని, పరిశ్రమలు బాగుంటే కార్మికులు బాగుంటారని చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా మా యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది ఈ సమావేశానికి హాజరై ఐక్యతను చాటుకున్నారని తెలిపారు. నేను భారతీయ మజ్దూర్ సంఘ్కి అనుబంధంగా ఉన్నటువంటి భారతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రూప్ సి విభాగానికి ఆల్ ఇండియా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా, అలాగే ఏపీ సర్కిల్ సెక్రటరీగా పనిచేసే తరపున ఉన్నటువంటి 9 విభాగాలకి సౌత్
లో ఉన్న 5 రాష్ట్రాలకి కూడా నేను అనుసంధానకర్త అంటే ప్రభారీగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కేవలం 6 డివిజన్లతో మొదలైనటువంటి మా ప్రస్థానం ఈరోజు రాష్ట్రం మొత్తం విస్తరించి అన్ని డివిజన్లలో యూనియన్ని స్టార్ట్ చేసుకొని ఎక్కడ కూడా ఎంప్లాయీస్ ఇష్యూస్ మీద మేము కాంప్రమైజ్ అవ్వకుండా పనిచేసుకుంటూ ప్రత్యేకించి అధికారులు ఎవరైతే ఉన్నారో వారితోటి వివాదాలకు వెళ్లకుండా అధికారుల్ని మెప్పించడం కంటే ఒప్పించి వారి మన్ననలు పొంది వారితోటి ప్రతి విషయంలో నెగోషియేట్ చేసి మాట్లాడి అందరి ఎంప్లాయీస్ యొక్క సమస్యలు సాల్వ్ చేసుకోగలుగుతున్నాం. అంతేకాదు మా భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే దేశహితం ఫస్ట్. అంటే దేశం బాగుంటే పరిశ్రమలు బాగుంటే కార్మికులు కూడా బాగుంటారు అనే నినాదంతో మేము యూనియన్ని రన్ చేసుకుంటున్నాం. అందువల్లనే ఇటు అడ్మినిస్ట్రేషన్ నుంచి అలాగే మా సభ్యుల నుంచి కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈరోజు మా యూనియన్ చక్కగా పనిచేసుకుంటున్నాం. ఈరోజు గుంటూరులో అయితే గత సంవత్సరము కేవలం ఒక 5-6 సభ్యులతోటి ఈరోజు గుంటూరులో యూనియన్ని ప్రారంభించాం. ఈరోజు అనతి కాలంలోనే ఇప్పుడు జరిగినటువంటి ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 250 మంది సభ్యులు హాజరయ్యి మా ఐక్యతని అంటే ఏ డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా మేమందరం మీకు సపోర్టింగ్గా ఉన్నాము, రాష్ట్రం అంతా మీకు తోడుగా ఉంది అని చెప్పడం కోసం మా సభ్యులందరికీ ఇక్కడ హాజరవ్వడం జరిగింది. వారందరి సమక్షంలో ఈ పోస్ట్ మ్యాన్ కార్యవర్గం ఏదైతే ఉందో ఈ కార్యవర్గాన్ని నూతనంగా అంటే రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది పోస్ట్ మ్యాన్ విభాగంలో. ఆ పోస్ట్ మ్యాన్ విభాగానికి సంబంధించి మా రాష్ట్ర కార్యదర్శి ఇక్కడ వసంతరావు గారు ఉన్నారు. అలాగే అధ్యక్షుడిని కూడా మేము ఈ మీటింగ్లో ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏదైతే ఉందో అదేవిధంగా దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎలాగైతే యూనియన్ ఉందో దేశం మొత్తం కూడా అలాగే యూనియన్ని విస్తరించి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ ప్రస్థానం మొదలవ్వాలని చెప్పి మేము మా ప్రయత్నాలు చేసుకుంటూ మా అందరి ముందు ఉన్నటువంటి 8వ వేతన సంఘం ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే 8వ వేతన సంఘం ఒక పెద్ద టాస్క్ ఉంది. దానికి సంబంధించి కూడా మేము మా రాష్ట్రం తరఫున మా ఉద్యోగులకి ఈ విధమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఈ విధమైనటువంటి ప్రెసిడెంట్ పనిచేస్తున్నాను గూడ్సీకి. ఈరోజు మన కాటన్ మిల్ కార్పొరేషన్లో ఏపీ సర్కిల్ యొక్క సూపర్వైజర్ అసోసియేషను మరియు పోస్ట్ మ్యాన్ యొక్క సిడబ్ల్యూసి చాలా అద్భుతంగా ఘనంగా జరుగుతున్నది. ఈ సమావేశానికి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ అయినటువంటి కాళిమూర్తి గారు, అలాగే మా సర్కిల్ సెక్రటరీ గ్రూప్ సి వెంకయ్య గారు, P4 సర్కిల్ సెక్రటరీ వసంతరావు గారు, అలాగే RMS సర్కిల్ సెక్రటరీ ఆంజనేయులు గారు, అలాగే చాలామంది అతిథులు చేసి అలాగే ముఖ్య అతిథిగా తెనాల నుంచి కాంతారావు గారు చేసినారు. ఇదే విధంగా ఈ సమావేశంలో అన్ని కూలంకుషంగా మన సూపర్వైజర్ అసోసియేషన్ వాళ్ళ సమస్యలు, వాళ్ళ బాధలు మరియు పోస్ట్ మ్యాన్ అండ్ MTS వాళ్ళ యొక్క సమస్యలు, బాధలు, దానికి ఏ విధంగా పరిష్కారం చెప్పాలని మా నాయకులందరూ మాకు తెలుపుతున్నారు. అదేవిధంగా రాబో 8 పే కమిషన్లో ఏ పాయింట్లు మనం సబ్మిట్ చేయాలి యూనియన్ తరఫున, ఏ విధంగా మన గవర్నమెంట్ ప్రెస్ చేసి మనకు మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేలా చూడాలని చెప్పి మా నాయకులు దిశానిర్దేశం చేశారు. ఈ విధంగా ఈ లంచ్ బ్రేక్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ 3 గంటల నుంచి CW సమావేశం ఉంటుంది, పోస్ట్ మ్యాన్ వింగు మరియు సూపర్వైజర్ వింగు. ఈ వింగ్లో ఏదన్నా కొన్ని ఖాళీ ఉండే పదవులు ఆ పదవులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సమావేశం ఎంతో అద్భుతంగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఘనంగా జరిగిన దానికి మీ గుంటూరు డివిజన్ తరఫున ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఫిట్ ఇండియా కార్యక్రమం స్ఫూర్తితో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే సైకిల్ ర్యాలీ కార్యక్రమం ఆదివారం గుంటూరులో జరిగింది. జిల్లా పోలీస్ ఈగల్ విభాగం వారు సంయుక్తంగా నిర్వహించిన సైకిల్ ర్యాలీ నల్లపాడు పోలీస్ స్టేషన్ సమీపంలోని టిట్కో గృహాల వద్ద నుండి ప్రారంభమై స్వర్ణభారతి నగర్, జేకేసీ కాలేజ్ రోడ్డు, గుజ్జనగుళ్ళ సర్కిల్, స్వామి థియేటర్ సెంటర్, TJPS కాలేజ్, పట్టాభిపురం ఫ్లైఓవర్ మీదుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ మైదానం వరకు సాగింది. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఈగల్ IG RK రవికృష్ణ, గుంటూరు జిల్లా SP వకుల్ జిందాల్, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఈగల్ జిల్లా SP నగేష్ హాజరయ్యారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. ఈ మహమ్మారిని కూకటి వేళ్లతో పెకిలిస్తామని ప్రకటించారు. మత్తుకు బానిసైతే జీవితం నరకప్రాయంగా మారుతుందని తల్లిదండ్రులు తమ పిల్లల వ్యవహార శైలిలో నిరంతరం గమనిస్తూ ఉండాలని అన్నారు. సంబంధాలు ఉన్నాయి. దేశాన్ని ప్రేమించే ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ను ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు, సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ కూడా ఈగల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాం. ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ 1972కి తెలపాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే కార్యక్రమం
ఈగల్ బ్రాంచ్ ఐజీ గారు ద్వారా ఈరోజు ప్రారంభించడం ఇక్కడ జరిగింది. సో ముందు విజయవాడ, కృష్ణాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు. ఈరోజు మన గుంటూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం సంతోషకరం. ఎందుకంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. ఫిట్ ఇండియా సైక్లింగ్ మూవ్మెంట్ ద్వారా డ్రగ్స్ మెనాస్మిక్ అగైన్స్ట్గా ఫైట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్. దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ఉన్నారు. దీని ద్వారా స్టూడెంట్స్ మధ్యలో అవగాహన అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది. అదేవిధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా సాల్వ్ అవుతుంది. సో ప్రజల మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు డ్రగ్స్ని అసలు స్టార్ట్ చేయవద్దు. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్తారు, బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. కాబట్టి సో ఎవరు ఏం చెప్పినా కూడా డ్రగ్స్ వైపు వెళ్ళవద్దండి. అదేవిధంగా మీరు అందరూ కూడా హ్యాపీగా, హెల్తీగా, వెల్తీగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాల భాగంగా చెప్తున్నారో అలా మీరు ఉండడానికి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందరూ కూడా ఫిట్గా ఉండాలి. దానికి మీరు ఎక్కువ సైక్లింగ్ని మీరు పాటించాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈగల్ ఆధ్వర్యంలో ఈగల్ ఐజీ ఆకి రవికృష్ణ సార్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సైకిల్ తొక్కు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. చాలామంది పిల్లలు, చాలామంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు. డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి, పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము. దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగైన్స్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి అక్కడ అవగాహన కల్పిస్తున్నాము. అందరికీ డ్రగ్స్తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము. సో ఈరోజు ఈ ప్రోగ్రాము స్టేట్ వైడ్ ప్రోగ్రాం భాగంగా గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇంకా కూడా ముందు అదర్ డిస్ట్రిక్ట్స్ లో కూడా యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం వారి ఆధ్వర్యంలో గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ప్రాంగణంలో కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య ప్రసంగికులుగా డాక్టర్ పాల్ దినకరన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, మొహమ్మద్ నజీర్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తరా హినీ క్రిస్టియానా, టీడీపీ సీనియర్ నాయకులు మద్దిరాల మ్యానీ, వివిధ క్రైస్తవ సంఘాల పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని అత్యధిక ప్రజలు జరుపుకునే వేడుక క్రిస్మస్ పండుగ అని తెలిపారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ప్రేమ, కరుణ, శాంతికి నిదర్శనమైన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పారు. ఈ లోకంలో ఉన్న పాపులను రక్షించుటకు దేవుడు మానవ రూపంలో అవతరించబోతున్నాడని తెలిపారు. యేసుక్రీస్తు మార్గంలో నడిచి శాంతి సమాధానములతో జీవించాలని ఆయన చేసిన బోధనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరారు. ఈ కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని చెప్పారు. మనము ఆయనను మన హృదయాల్లోనికి రానివ్వడం. Glory of heaven is coming upon everybody. పరలోక మహిమ ప్రతి వారి మీదకు దిగి వస్తుంది. This is a glorious moment. ఇది మహిమవంతమైన క్షణం. The most important moment. అత్యంత ప్రాముఖ్యమైన క్షణం. When the Prince of Peace comes into your heart. సమాధానకర్త అయిన వాడు మీ హృదయంలోకి వస్తున్నాడు. He is coming in right now. ఆయన ఇప్పుడే లోనికి వస్తున్నాడు. Open your mouth. మీరు నోరు తెరవండి. Open your heart. మీ హృదయాన్ని తెరవండి. And say, Prince of Peace. చెప్పండి, సమాధానకర్త. Come in, Lord. లోనికి రండి ప్రభువా. Come in, Lord. లోనికి రండి ప్రభువా. Come in, Lord. లోనికి రండి ప్రభువా. I give my life to you, Lord. నా జీవితాన్ని సమర్పిస్తున్నాను ప్రభువా. No more sin. ఇక మీద పాపం లేదు. Come, Lord. రండి ప్రభువా. He's coming right now. ఆయన ఇప్పుడే విచ్చేస్తున్నారు. Let me pray for you. నన్ను మీ నిమిత్తం ప్రార్థించండి తండ్రి. Enter into every heart, Lord. ప్రతి హృదయములోకి ప్రవేశించండి ప్రభు. All of us need you, Lord. మా అందరికి మీరు కావాలి ప్రభువా. Cleanse every sin. ప్రతి పాపమును శుద్ధీకరించండి. Every wickedness. ప్రతి దుష్టత్వమును కూడా. Make everybody clean. ప్రతి ఒక్కరిని శుద్ధీకరించండి. జీవితం మొత్తం కూడా ప్రేమ, కరుణ, దయ ఇవి మాత్రమే ప్రబోధించారు. ఆనాటి రోమన్ చక్రవర్తి పాయింటిస్ పిలేట్ యొక్క దాష్టికం నుంచి కూడా మనకి ప్రేమ, కరుణ మాత్రమే రక్షించాయి. దానికి నిలువెత్తు నిదర్శనం యేసయ్య. మరి నేటి సమాజంలో రోమన్ చక్రవర్తులు హింసించడానికి లేకుండా
మనలోని అహంకారమే ముళ్ళ కిరీటంగా మోస్తూ, మనలోని స్వార్థాల్ని సిలువుగా మోస్తూ, అనేక రకాలైన బాధల్ని ఈ సమాజంలో మనం మోస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాటన్నిటి నుంచి కూడా మనల్ని రక్షించేది ప్రేమ, కరుణ, దయ, సౌభ్రాతృత్వం మాత్రమే అని క్రీస్తు చెప్పిన సూక్తిని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుంటూ, మరి ఈ నెల రోజుల పాటు జరిగే పవిత్ర మాసాన్ని అందరం కూడా ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, ఒక వేడుకని, పండుగని అద్భుతంగా క్రీస్తు ఆగమనం కోసం ఎదురు చూస్తూ అందరం కలిసి కూడా ఒక సౌభ్రాతృత్వంతో మనం ఈ పండుగని జరుపుకోవాలని కోరుకుంటూ, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. పెద్దలందరికీ మరొకసారి పాదాభివందనం. గుంటూరు క్రిస్టియన్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సెలబ్రేషన్స్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు మద్రాల్ జోసెఫ్ ఇమానియల్ గారికి, ఏసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి, కోర్ కమిటీకి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆర్సీఎం బిషప్ గారు రైట్ రెవరెండ్ చిన్నాబత్తుని బాగయ్య గారు ఇచ్చేశారు. వారిని వేదిక మీద రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో గుంటూరు నగరంలో ఎంతో వేడుకగా జరిగేటటువంటి యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు చాలా కాలం నుంచి ఆగిపోయినాయి. ఈ సంవత్సరం పెద్దలందరి సూచనల మేరకు నగరంలో ఉన్నటువంటి చాలా గొప్ప గొప్ప సంఘాలన్నీ, అదేవిధంగా పాస్టర్స్ ఫెలోషిప్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా 1-10 సార్లు కూడుకొని ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి తలంచి ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్న ప్రతి ఒక్కరిని కూడా, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యూనిటీని రాబోయే రోజుల్లో కూడా నిరంతరం కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ, మరి పెద్దలు అనేక మంది చెప్పారు, క్రిస్మస్ అనేది, క్రీస్తు పుట్టుక అనేది ఒక్క క్రైస్తవ సమాజానికే కాదు, నేను నమ్ముతా ఉన్నాను ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు కూడా క్రీస్తు. నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు, బిషప్స్ కానీ, మెయిన్ లైన్ చర్చికి సంబంధించినటువంటి అభిషక్తులు కానీ, ఇండిపెండెంట్ చర్చెస్కి సంబంధించినటువంటి పెద్దలు కానీ, అభిషక్తులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జయప్రదం కావించినటువంటి వాళ్ళు ముఖ్యంగా మరి మా ఎమ్మెల్యే గారు నక్కా ఆనందబాబు గారు, వారి యొక్క చొరవ వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి మరి మేనీ గారు, ఇమానియల్ యోసెఫ్ గారు వాళ్ళు కూడా ఎంతో శ్రద్ధ వహించి ఎన్నోసార్లు మరి ఆర్సీఎం చర్చ్ దగ్గరకు అక్కడికి ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ మరి వాళ్ళని సమకూర్చుకొని ఈ యొక్క పండుగ గొప్పగా జరగాలి అన్నటువంటి విధంగా వీళ్ళు ఎంతో కృషి చేశారు. కాబట్టి దేవుని ఆశీర్వాదాలు వారికి మెండుగా ఉండాలని, మరియు ముందు రానున్నటువంటి సంవత్సరాల్లో కూడా ఈ పండుగ ఈ విధంగానే చేసుకోవాలన్నటువంటి విధముగా వారిని మరి ఆశిస్తూ కోరుకుంటూ నేను మరి మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్. ప్రజలారా, ఈ దినాన యునైటెడ్ క్రిస్మస్ వారం పక్షంగా నిర్వహించబడినటువంటి ఈ కమ్యూనిటీ క్రిస్మస్ కార్యక్రమంలో వేలాది మంది మరి క్రైస్తవేతరులు, క్రైస్తవులు, అంత మాత్రమే కాకుండా దైవజనులు, మరి సమాజంలో ప్రజాప్రతినిధులుగా ఉండి పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగించడానికి కృప చూపించినందుకు దేవాది దేవునికి ముందుగా స్తుతులు చెల్లిస్తూ, ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి మరి మేనీ గారికి, వారితో పాటు ఉన్నటువంటి మరి వారు వెనుకనే ఉండి అన్ని కార్యక్రమాల్లో సజావుగా జరిగించడానికి ఎమ్మెల్యే మరి నక్కా ఆనందబాబు గారికి, జీవన్ గారికి, తదితర అధికారులందరికీ కూడా మరి గుంటూరు తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కన్నవారితో పక్షంగా మరి ఈ యూనిటీ నిత్యం ఇలాగనే కొనసాగాలని కోరుచు ప్రభుత్వానికి గ్రాండ్ క్రిస్మస్ చాలా కాలం తర్వాత
దేవుడు మహాకృపను బట్టి మా ప్రియులు నాయకులు కన్వీనర్ గారుగా ఉండి నడిపించినటువంటి మ్యానీ గారికి, అలాగే వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ నక్కానంద బాబు గారి యొక్క ఆధ్వర్యంలో ఏసీ కళాశాల ప్రాంగణంలో వేల కొలది ప్రజలు హాజరవ్వగా క్రీస్తు పుట్టుగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని ప్రప్రథమగా గుంటూరు పట్టణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. 160 దేశాల్లో క్రిస్మస్ పండుగ కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కూడా ఈ పండుగను ఆచరించి ఉన్నారు. దేవుడే మానవుడై దిగివచ్చినటువంటి సందర్భం క్రిస్మస్ పండుగగా క్రీస్తును ఆరాధించే పండుగను గుంటూరు పట్టణంలో అన్ని సంఘాల వారు, అన్ని మతస్థుల వారు జరుపుకోవడం అనేది చాలా సంఘీభావం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం మా కొరకై అశేషమైనటువంటి ప్రోత్సాహాన్ని అందించేందులకై మరి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరగాలని, మరి ముఖ్యంగా మ్యానీ గారి నాయకత్వంలో ఈ గొప్ప కార్యక్రమం రాబో దినాల్లో వాళ్ళు సూచించిన ప్రకారంగా బర్రెల గ్రౌండు, మరి అంబేద్కర్ భవనం ఇవన్నీ కూడా సకాలంలో జరగడానికి మరి హిందూ సమాజ చైతన్యం కోసం హిందూ సమ్మేళనం కార్యక్రమం గుంటూరులో జరిగింది. వెంకటరమణ కాలనీలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేళ్లచెరు సుబ్రహ్మణ్య శర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సాదినేని యామిని శర్మ, అవ్వారు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ సమాజంలోని ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు హిందూ సమ్మేళనం కార్యక్రమం చేపట్టామని అన్నారు. కులాలు, ప్రాంతాలు, వృత్తులు, పార్టీలు వేరైనా హిందువులంతా ఒక్కటే అన్న భావన కలిగించేందుకు ఇటువంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ అధ్యక్షులు ఏపీ యాదవ్, ఏలూరి లక్ష్మి, బాదం శ్రీనివాస్, తోట గోపి, గ్రంథి రాజ్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం, హిందువుగా పుట్టడం ఇంకొక అదృష్టం. కర్మ ఎవరిని వదలకపోయినా మనం చేసిన ప్రతి పనిని మాత్రం వెంటాడుతూ కర్మ అనుసరిస్తూనే ఉంటుంది. ఆ కర్మను దాటి మనం ఏం చేయలేము. అట్లానే మనకి పెద్దలు కొన్ని విషయాలు తెలియజేశారు. హిందూ ధర్మాన్ని కాపాడండి. కొంతమంది ప్రాణత్యాగం చేశారు, కొంతమంది కుటుంబాలనే వదిలేసి, వాళ్ళ ఆస్తులను కూడా వదిలేసి, వాళ్ళ రక్తాన్ని దారపోసి దేశాన్ని, హిందూ మతాన్ని కాపాడిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు సొసైటీ ఎలా తయారైందంటే మనం బాగుంటే చాలు. చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్జిఓ కాలనీ, అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా అందరూ రావడం జరిగింది. పంచ పరివర్తన, ఇప్పుడున్నటువంటి 100 సంవత్సరాల తర్వాత సంఘం తీసుకున్నటువంటిది ఏంటంటే పంచ పరివర్తన. ఒకటి, సమాజంలో కులాల ప్రస్తావన లేకుండా, ప్రాంతాల ప్రస్తావన లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఏ విధంగా ఉండడము, అందరూ సంఘటితంగా ఒకే శక్తిలాగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండడము. రెండోది స్వదేశీ. ఇప్పుడు మనం చూస్తున్నాము, భారతదేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఉంది. ఇప్పుడు ఆత్మనిర్భరతలో భాగంగా హిందూ సమాజం, ముఖ్యంగా మహిళలు, యువత ఏ విధంగా స్వదేశీ, ప్రతి ఇంట్లోంచి కూడా స్వదేశీ అంటే కేవలం వాడే వస్తువులే కాదు, మన భాష, మన సంస్కృతి ఇవన్నీ కూడా మన స్వదేశీ కిందకే వస్తాయి. వీటిని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి, తద్వారా భారతదేశం వికసిత భారత్ అనేది ఏ విధంగా చేరుకోవచ్చు అన్నది కూడా చూస్తూ ఉన్నాము. అదే రకంగా పౌర విధులు అంటే ఇప్పుడు మనం సమాజంలో ట్రాఫిక్ గురించి కానివ్వండి, లేదంటే బయట చెత్త, ఇంట్లో ఉన్నటువంటి లైట్లు, కరెంటు వినియోగం గురించి కానివ్వండి, నీటి వనరుల గురించి కానివ్వండి, బయటకు వెళ్తే ఏ విధంగా మనిషి నడుచుకోవాలి, ఇటువంటివన్నీ కూడా పౌర విధులే ఉంటాయి. అంటే ప్రభుత్వం ఏమి ఇస్తుంది అనే దానికంటే కూడా మనం బాధ్యతగా పౌరుడిలాగా ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది కూడా పౌర విధులు ఇలా చాలా ఉన్నాయి. మనం క్యూ లైన్లో చూస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా మనం ఏ విధంగా బాధ్యతగా మెలగాలి అనేది ఇది కూడా ఇట్లాగా పంచ పరివర్తన అంశాలను అయితే తీసుకొని ప్రజల్లో హిందువుల్లోకి వెళ్తున్నాం. హిందూ మహిళలకి చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా ఆడపిల్లల తలకు ఒకటే చెప్తున్నాము. ఈ రోజున సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ మంచి వైపు ఉంది, చెడు వైపు ఉంది. అలాగే ఆడపిల్లల్ని, హిందూ ఆడపిల్లల్ని కోడిపిల్లల్లాగా తన్నుకుపోయేటటువంటి గద్దలు కూడా ఉన్నారు. లవ్ జిహాద్ పేర్లతోటి చాలా రకాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. కుటుంబం నుంచే సంస్కారం మొదలవ్వాలి. అది ఆడైనా మగైనా, చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ముందు మనం బాధ్యతగా ఏ విధంగా ఉండాలి, కుటుంబానికి సంస్కారం పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి,
దేశభక్తిని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి, ధర్మభక్తిని ఏ విధంగా నేర్పించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ హిందూ సమ్మేళనాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే సంస్కారవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి నవభారత యువతరాన్ని తయారు చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది. స్వయం సేవక సంఘం 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా గుంటూరులో ఈరోజు చేరటం సంతోషం. ఈ హిందూ సమ్మేళనాల్లో ముఖ్యంగా హిందువుల ఐక్యత కోసం, హిందువుల అభ్యున్నత కోసం, తర్వాత సమాజంలో హిందువులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష గురించి చెప్పడం, అలానే హిందువులు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో అభివృద్ధి చేసి దేశాన్ని అభివృద్ధి పదంలోకి నడపటం, ఇవన్నీ కూడా హిందూ సమాజంలో యొక్క లక్ష్యాలు. వాటి గురించే ఈ రోజున సమావేశంలో కూడా మాట్లాడటం జరిగింది. భవిష్యత్తులో కూడా హిందూ సమ్మేళనాలు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ఇది మొదటి హిందూ సమ్మేళనం. అలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు ఒక 270 హిందూ సమ్మేళనాలకి ప్లాన్ చేశాము. ఈ 270 హిందూ సమ్మేళనాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనేటట్టు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే హిందూ సమాజాన్ని రక్షించేది, కాపాడేది మహిళలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. అలాగే జంజీ అంటే జనరేషన్ జీ, 97 తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు 27 సంవత్సరాలు 28 సంవత్సరాల లోపు పిల్లలు, వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క కెరీర్ గైడెన్స్గా కూడా ఈ హిందూ సమ్మేళనాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.